బ్రహ్మాండంగా జరిగింది ఈసారి. పోయినసారి కంటే ఈసారి ఇంకా చాలా బాగా జరిగిందండి. ఇంచుమించు ప్రతి పల్లె కవర్ చేసినాను. టౌన్లలో అయితే ఆల్మోస్ట్ ప్రతి గడప తిరిగింటాను నేను ఈసారి. పోయినసారి కంటే ఈసారి ఆల్మోస్ట్ ఫిబ్రవరి నెలల్లో మేము స్టార్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి గడప తిరిగినాం మనం. ఖచ్చితంగా డోన్ ప్రజలు మమ్మల్ని ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు 2 సార్లు. ఒకసారి అధికారం లేకుండా ఒకసారి అధికారం వచ్చినాక వాళ్ళ రాజారెడ్డి అన్న ఏం చేయగలుగుతారు డోన్ ప్రజల కోసం అనేది చూసినారు. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా మద్దతు ఇచ్చి సాయం చేసి మళ్ళీ 3వ సారి కూడా గెలిపించుకుంటారు అనేది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. దగ్గర మా ఎక్స్పెక్టేషన్ అట్లీస్ట్ మా క్యాడర్ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా ఖచ్చితంగా ఒక 50,000 మెజారిటీ వరకు అయితే ఖచ్చితంగా తెప్పిస్తాము అనేది దాంట్లో ప్రిపేర్ అయిపోతారు. ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ అశేష స్పందన లభిస్తుంది. బుగ్గన కుటుంబము మరుపురాని విధంగా అభివృద్ధి చేసింది. యువత మరీ ముఖ్యంగా భావితరాల భవిష్యత్తుకు బుగ్గన గారు వేస్తున్నటువంటి పెద్దపీటకు అందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ముమ్మాటికి 3వ సారి ముచ్చటగా బుగ్గన రాజారెడ్డి గారిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అటుపక్క టీడీపీ వాళ్ళు ఎంత గోలు పెట్టుకున్నా కూడా వాళ్ళకి సున్నమే మిగిలేదు లాస్ట్కు. రాజారెడ్డి అన్న గారిని కుమారుని ఇద్దరిని ఆదరిస్తున్నారు. రాజారెడ్డి అన్న చేసిన అభివృద్ధిని మీరు ఎందుకు వస్తున్నారు మా దగ్గరికి ప్రచారానికి? మేము వేసేదే రాజారెడ్డి అన్నకు ఓట్లు, మేము గెలిపించుకుంటాం మీతో కూడా కంటాపదంగా ప్రజలు చెప్తున్నారు. ఇంతకంటే ఏముంది?